చేసేస్తారేమో అని ఆవిడ భయపడుతున్నారు. అలా 100 సంవత్సరాలు ఆవిడ గర్భాన్ని ధరించింది. ఆ తర్వాత అందులో వచ్చి మంచి దివ్యమైనటువంటి తేజస్సుతోటి ఎంత ఆకారంతో ఒక ఆకారం వెలువడింది. ఇది భూమి ఆకాశాలను కప్పేసింది, సూర్య చంద్రుల యొక్క కాంతులు కూడా కప్పేసింది. గాఢాంధకారం అయిపోయి అందరి మనసులు భయంతో కప్పుకుంటున్నాయి. దేవతంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, ఆయన నమస్కరించారు. ప్రపంచానికి కూడా నాయకుడు అయ్యాడు, సృష్టి చేసేటువంటి వాడు, ఇక్కడ ఎలాంటి వాడు పెట్టుకుంటాడో ఏమిటో. అందుచేత ఈ ప్రతిరూపణాన్ని పెంచాం, ఈ ప్రపంచమంతా నీలో నిలవైపోతుంది. యోగాభ్యాసంలో ఉండేటువంటి కోరికలు లేనటువంటి వాడు ధ్యానంతో నిన్ను దర్శిస్తూ శ్వాసని, ఇంద్రియాన్ని, మనస్సుని జయిస్తాడు. వాడికి అవమానాలు ఏమి ఉండవు అని అడుగుతూ చెప్తూ రకరకాలుగా వాడి యొక్క హిరణ్యాక్ష హిరణ్యకస్తు వృత్తాంతాన్ని చెప్తూ ఆవిడ సంవత్సరాలు చెప్తూ సరసనాలు వైకుంఠానికి వెళ్ళారు. ఇక్కడ వాళ్ళకి దేవతలందరికంటే కూడా పుట్టారు సంవత్సరాలు. వాళ్ళు మోక్షమే రూపంగా కలవాలి. వారికి ఉండేటువంటి తెలివితేటలు, వారికి ఉండేటువంటి శిక్షణ జ్ఞానం అన్నీ కూడా చాలా ఎక్కువే. అలాంటి వాడు ఏ కోరికలు లేనివాడు, భక్తితో శ్రీహరిపాత్రాన్ని సేవించాలనేటువంటి ఆసక్తి ఉన్నవాడు. వాడు వైకుంఠాన్ని దర్శించారు. అది నిత్యమైనది, దివ్యమైనది, శాశ్వతమైనది, దివ్యమైనది. ఎంతో శోధనలో నిండింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరి మనుషులు కూడా శాశ్వతతో ఉంటాయి. అక్కడ పుట్టడం చాలా ఇలాంటివేమీ ఉండవు. అందరూ కూడా భగవంతుని స్థుతించాలి అని సంగీత స్వభావంతో ఉంటారు. ఆ పట్టణంలో నివసించే వాళ్ళందరూ కూడా ఏమీ పోగకపోవడం అనేటువంటి ఫలితాన్ని ఆశిస్తారు. వాళ్ళ కాక్షేది మోక్ష కాక్షే వాళ్ళకి ఏముండదు. వాళ్ళు శ్రీహరిలో రజోగుణం తమోగుణం ఉండదు. అందమైనటువంటి ఆయన కీర్తి, సత్వగుణ స్వరూపుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, అంతర్లేనివాడు, వేదాల చేత ఉపనిషత్తుల చేత తెలుసుకోగలిగినవాడు. ఆయన అక్కడ వైకుంఠంలో ఎన్నో పేదలుంటే ఆ భగవంతుడి యొక్క పేదలకు విద్యాగుణాలు, శక్తులు అన్ని జనశక్తులు ఉంటాయి. శ్రీహరి అంటే ఇష్టం లేనటువంటి వాడు, పాప ప్రవర్తన కలిగినటువంటి వాడు, నరకలోకంలో పడ్డానికి కారణమైనటువంటి, అలాగే కృష్ణ కథల్ని, కృష్ణ చరిత్రలు వినడానికి ఆసక్తి కలిగేవాడు ఆ వైకుంఠాన్ని చేరలేదు. ఉత్తమ పుణ్యకర్మలు చేసేటువంటి వాడు, అహంకార రహితుడు, కోరికలు లేనివాడు ఆ వైకుంఠానికి చేరుతారు. శ్రీహరి దర్శనం చేయాలి అనేటువంటి కోరికతో ఈ మహర్షులంతా కూడా ఏమి పట్టించుకోకుండా ఎంతో వేగంతో ఆ 7 ప్రకారాలంటే 6 ప్రకారాలు దాటేసేవాడు చక్కగా వేగంగా. ఈ 6 లక్షలు కూడా మనకటాలతోటి, రత్నాలతో నిర్మించబడినటువంటి తోరణతాలతో గోడ 6 ప్రకారాలు. ఆ కుమారుని కూడా పట్టాడు మొదలైన మాణిక్యాలతో నిండి ఉన్నాయి. 7వ కక్షలోకి వచ్చేటప్పుడు అక్కడ ఇద్దరు చూశారు. ఇద్దరు సమాన వయసులో ఉన్నారు. వాడు బాలబాలకులు, వాడు చక్కగా రకరకాల ఆభరణాలు ధరించున్నారు. కాళ్ళకి అందరున్నాయి, పట్టస్థలంలో వరమారుకున్నవి అన్నీ ఉన్నవాడు. వాడు శ్రీహరి అంతఃపురం ఉండేటువంటి సర్కారంతా చూశారు. చూసి వీళ్ళు 5 ఏళ్ళ మొదలాట పెట్టుకున్నాడు. ఆ సర్కారం చెప్పిస్తే వీళ్ళు ఎలాంటి భయం లేకుండా, ఆలోచన ఏమీ లేకుండా శ్రీహరిలో పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. శ్రీహరిని దర్శించాలి ఆసక్తితోటి. అంటే ఆ భారతాలు ఎప్పటి నుంచో అనుకున్నామేమో, అసలు మాట్లాడకుండా వాడు బిడ్డల నుంచి కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు లోపలికి పోకుండా అడ్డగించారు. తమ యొక్క చేతి దండాల చేత దండాల చేపడు అనుకుంటారు. ఆ మనుషుల యొక్క కళ్ళు ఎలబడ్డాయి, కట్టలు అందుకున్నాయి. పాపం చేసిన వాడు వచ్చి ఎప్పుడు వాడు చూసుకుంటూ కానీ అందరూ చూసుకుంటూ కానీ వాళ్ళు ఉన్నారు.